హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవ్వండి మాడేం చేస్తాను మొత్తం అయితే చెత్తగా తీస్తుంది. ఇంత పీకేసింది నాకు పీకరా చేసింది. ఇదంతా మొత్తం అయితే సాఫ్ చేయాలి. ఈ చెట్టు తిరిగిపడ్డది కొమ్మ, చెట్టు కొమ్మ అట్లా పడేగవి. ఇంకేదో మా నిమ్మకాయ చెట్టు కాయలు కాసింది. ఇంట్లో చూడండి పెద్ద ఉంది. ఇంకోటి అయితే ఇప్పుడే కొన్ని కాస్తున్నాయి. ఇక్కడ ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఇటు మొత్తం అయితే కాస్తుంది. ఇప్పుడు కాసినాయి, ఇంకా కాయ ఇప్పుడు రావు పూలు మొత్తం అయితే రాలిపోయినాయి. కొన్ని అయితే కాస్తున్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి. ఇవన్నీ మాడని చెప్తుంది. ఆగుతాయి మొత్తం చెప్తున్నది.
ఏమైంది ఎవరు చేయమన్నాడు? పిల్లల కోసం చేసిన నీ కోసం కాదు, నా కోసం. పాము వచ్చింది కనబడినా నరికేయమన్నా, కొంచెం వర్షం పడ్డాక నరికేయమన్నా అనమాట. ఇప్పుడైతే మంచిగా ఫ్రెష్గా నాకు గోరింటాకు నిమ్మకాయలు తెంపుతాయి. ఇప్పుడు చూడు ఇప్పుడు ఉన్నాయి, చిన్న ఉన్నాయి. ఎందుకు పెద్ద పెద్ద తెంపుతాయి? రాలిపోతాయి మరి, రాలిపోయి నేను తెంపుతా. అద్దని చెప్పినా ఇప్పుడు అద్దు కట్టి ఖరాబ్ అయితే అద్దు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటాయి, అద్దని ఇలా పడతాయి కదా. ఏమద్దని చెప్పిన ఫస్ట్ అంతా అయితే అటు పీకేసిన, నాకు వీలైనంత నాకు చేసిందంతా చేసిన అనమాట. ఇక్కడైతే వంకాయ పప్పు చేయడానికి పప్పు ఉడకబెట్టేసిన. పాప కోసం అయితే బెండకాయ ఫ్రై చేసిన, అయిపోయింది కొంచెం ఉంది నా కోసం. ఇక ఇప్పుడైతే స్నానం చేసి వంట అయితే వండేస్తా ఫ్రెండ్స్. అన్నం అయితే పెట్టేసిన అందరికి. ఇప్పుడు మాకైతే పప్పు చేస్తాను. సందీప్ గారు పోతున్నాడు, అందరు పోతాడు. నీళ్ళు దేవరన్నా సందీప్ గారు పోతాను. నేను బొమ్మగా నాకు చేయి మంచి లేదు, రాను. పోయి రాపను. వీడు సాలగడ పోతాడు. కప్పతో డ్యాన్స్ ఉంటుంది సాయంత్రం చేపిస్తే. ఇప్పుడైతే ఇక వంకాయ పప్పు చేయడానికి అయితే వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నా. ఈమెకైతే ఇక అంగన్వాడీలో మురుకులు ఇచ్చిన అనమాట. మురుకులు ప్లస్ గుడ్లు అన్నీ ఇచ్చిన. మురుకులు అయితే కొన్ని ఇచ్చింది, ఇక 8 ఇచ్చింది గుడ్లు. నూనెలో కొంచెం లైట్గా వేయించి ఇచ్చేసిన తింటానికి. లేకపోతే తినా అన్నది, వేయించి ఇచ్చేసరికి తింటాను. ఇక డాడీ తినేస్తాడు. కొన్ని తీసుకున్నా కొడతా. ఇప్పుడైతే ఇక తాలింపు అయితే వేస్తున్నాను. పప్పు అయితే ఉడికింది. ఇది ఓకే, ఇక మెచ్చుకోవాలా దీంట్లో అయితే ఆవాలు, జీలకర్ర, అయితే పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, ఉల్లిగడ్డలు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడైతే టమాటాలను వేసేసుకుంటున్నాను. దాంట్లో టమాటాలు ప్లస్ బ్యాటరీ ఛార్జింగ్ లేదురా. ఇప్పుడు ఎల్లిపాయ ముద్దను వేసేసుకొని ఇక మంచిగా అయితే కలిపి కొద్దిసేపు ఉడికించుకుంటాను. తర్వాత అయితే ఇక ఉప్పు, కారం, పసుపు వేసేసి ఈ పప్పు అయితే వేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఇవి కొంచెం ఉడకాలన్నమాట, వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు. ఒక 50% ఉడికినాక అన్నీ వేసేసుకొని పప్పు అయితే వేసేసుకుంటాను. నేనైతే ఇలానే చేస్తాను, మీరు ఎలా చేస్తారా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పనులు అయితే ఇక పూర్తి అయిపోయినాయి. అన్నం తినడానికి అయితే కూర్చున్నాయి. ఇదిగో మా పాప కోసం చేసిన బెండకాయ ఫ్రై. మా ఆయన కొంచెం తిని నాకు కొంచెం ఇచ్చాడు అనమాట. ఇది వంకాయ పప్పు. ఎట్లున్నా? తిన్నావా? బాగుంది. ఇదిగో ఏంతో చేస్తానని బెండకాయలో ఏమేమి వేసి కలిపి బెండకాయ ఫ్రై చేస్తారు, బజ్జీల టైపు. మా పాప వచ్చినాక ఏదో ఒకటి అడుగుతుంది, సాయంత్రం చేస్తానే. ఇప్పుడు కలిపి ఉంచిండు. ఇదిగోండి ఏమేమి వేసిన దీంట్లో. శనగపప్పు, మొక్కజొన్న పిండి, ఫ్లవర్. అదే మరి నేను అనేది అదే కదా. శనగపిండి, శనగపిండి, ఉప్పు, కారం వేసి ఉంచుకున్నాడు. నేను ఇది అయితే మా అమ్మ తెచ్చి పంపించింది. అరే నువ్వు తిన్నావు? ఏం పంపించిందో అన్నయ్య వచ్చిండు, తీసుకొచ్చిండు అనమాట. అది బాక్స్ ఇడ్లీలు అయితే పంపించింది మా అమ్మ. ఇదిగోండి మెత్తగా ఉన్నాయి మంచిగా. ఈరోజు అన్నీ ఒకేసారి ఉంటాయి, లేకుంటే ఒక్క కూరే ఉంటుంది తినడానికి. ఈ చట్నీ ఇంకేంది చట్నీ అనుకుంటా. తినా నువ్వు? తిన. పల్లీ చట్నీ, టమాటా చట్నీ అనుకుంటా, పల్లీ కాదు. మా వాళ్ళు ఇంట్లో అవి మినుములు ఉంటాయి కదా, వాటితో చేసినాయి. అందుకే నల్లగా ఉన్నాయన్నమాట, తెల్లగా లేవు. మినుములు పొట్టున్న మినుములు, మినపప్పు, పొట్టున్న మినపప్పు అనమాట. అందుకే కొంచెం నల్లగా ఉన్నాయి. మేమైతే కొని తీసుకొస్తాం అనమాట. ఇది ఇస్తా. ఇదే తింటావా? చట్నీ అది పెడ, చట్నీ తినద్దు, ఇటు తిను. ఏంది మరి
మొత్తం ఒకసారి కింద పడేసిన. అరే రే 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 రే. ఏంటిది అది? ఇడ్లీ అను దిజి జిజ్జి అంట. ఉక్కపోత అయితే మస్తు ఉక్కపోస్తుంది. ఎండ స్టార్ట్ అయింది లైట్గా. బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా బ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్.